అందరికీ నమస్కారం అండి. వారాహీదేవి గురించి పూర్తి కథ, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వారాహీదేవి అమ్మవారి శక్తి రూపాలలో ఒక రూపము. ఈ అమ్మవారిని సప్తమాతృకలలో ఒకరుగా, దశమహావిద్యలలో ఒకరిగా కొలవటం జరుగుతుంది. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా కూడా కొంతమంది కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. వరాహ అమ్మవారిని ఆరాధించినట్లయితే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలినీ శక్తి జాగృతమవుతుందని పురాణాల్లో చెప్పబడింది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూసే ముందు శ్రీ వారాహి దేవే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. వారాహీదేవి పేరు మీద ఉన్న మూలమంత్రాలను, అష్టోత్తరాలను గనక పఠించినట్లయితే సకల జయాలు సిద్ధిస్తాయి. ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలను, అమ్మవారిని ఎలా పూజించాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో దేవుళ్ళ శరీరాల నుంచి వారి యొక్క స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుంచి శివాని, విష్ణువు నుంచి వైష్ణవి, బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి, ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి మాత వరాహ రూపంలో చేతిలో చక్రము, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. దేవీ మహత్యం ప్రకారము రక్తబీజుడు అనే రాక్షసుడి సంహారం కోసము దుర్గాదేవి తన దేహం నుంచి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతడి సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారము మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. అమ్మవారి వీపు భాగం నుంచి వారాహీదేవి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారము వరాహీదేవి వరాలనిచ్చే తల్లి. ఈ అమ్మవారి యొక్క వాహనము గేదెగా తెలుపబడింది. అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన తంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. దేవీ భాగవత పురాణం ప్రకారము వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలను ఉన్నారని తెలుపుతుంది. రక్తబీజుడిని చంపటం కోసము దుర్గాదేవి సప్తమాతృకలతో కలిసి పోరాడుతుంది. ఈ విధంగా అష్టమాతృకలు అయ్యారు. ఈ శక్తి దుష్టశక్తులను అణచటానికి వీలుగా రూపొందించబడింది. ఈ వారాహీదేవి కవచం గనక పారాయణం చేస్తే ఎంత కష్టసాధ్యమైన పనులైనా చాలా త్వరగా పూర్తవుతాయని మన పురాణాల్లో చెప్పబడింది. వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి మాత అంటారు. వారాహి రూపము ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె యొక్క శరీర ఛాయ నల్లని మేఘవర్ణంలో ఉంటుంది. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. ఇచ్చ, జ్ఞాన, క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక వారాహీదేవి. కిరాత వారాహి, భైరవి, స్వప్న వారాహి, లఘువారాహి, ధూమ్రవారాహి, బృహత్వారాహి, ఈ విధంగా ఎన్నో రూపాలతో, నామాలతో అనుగ్రహించే తల్లి ఈ వారాహి తల్లి. లలితాదేవికి సైన్యాధిపతిగా దేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది. వారాహి మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం అనేదే ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు. మన పురాణాల ప్రకారము మహాశక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, 8వ మాతృకగా నారసింహి, 9వ మాతృకగా వినాయకుని ఆరాధించటం జరుగుతుంది. భక్తులకు కొంగు బంగారంగా మనల్ని ఎప్పుడూ చల్లగా చూసేందుకు, మన సమస్యలను పరిష్కరించేందుకు వీరంతా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ సప్తమాతృక స్వరూపిణి వారాహి మాతగా పరిగణించబడుతుంది. ఈ వారాహి అమ్మవారు పంది రూపాన్ని పోలి ఉండి నల్లని శరీర ఛాయతో, మేఘవర్ణంతో, 8 చేతులతో, అభయవరద హస్తము, శంకు, చక్ర, రోకలి, నాగలి, పాశము, హలము, ఆయుధాలతో భక్తులకు దర్శనం ఇస్తుంది. ముఖ్యంగా లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు ఈ వారాహి మాత. వారాహి మాతను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి భక్తుల పాలిట కొంగు బంగారమై, తన పైన నమ్మకం ఉంచిన వారి యొక్క సమస్యలపైన గొప్ప యోధురాలిగా నిలిచి, భక్తులకెదురయ్యే అడ్డంకులన్నీ తొలగించి, శత్రుభయము, జ్ఞానసిద్ధి, ధనప్రాప్తి,
ఇలా అనేక జయాలను వారాహి అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. ఈ దేవి యొక్క ఆజ్ఞ చక్రకుండిలిని జాగృతికి కూడా ఎంతో సహాయపడుతుంది. అందుకే ఆమెను అందుకే ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యాపార అభివృద్ధి కోసము, ఇంట్లో తరచూ కలహాలు జరుగుతున్న మానసిక ప్రశాంతత కోసము వారాహి అమ్మవారిని గనక పూజిస్తే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతినిత్యము అమ్మవారిని ఈ నామాలతో స్మరించాలి. ఓం పంచమే నమః, ఓం దండనాద నమః, ఓం సంకేత నమః, ఓం సమయేశ్వరి నమః, ఓం సమయ సంకేత నమః, ఓం ప్రోతిన్యే నమః, ఓం శివాయే నమః, ఓం ఆజ్ఞచక్రేశ్వరీ నమః, ఓం మహాసైన్యయే నమః, ఓం వార్తాళీ నమః. ఈ నామాలతో అమ్మవారిని ప్రతిరోజు కనుక స్మరిస్తే సకల కార్యసిద్ధి లభిస్తుంది. సిద్ధి వారాహి మంత్రము. సర్వకార్యసిద్ధి కోసము వారాహి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. వారాహి మాత యొక్క పూజకు మొదట అమ్మవారి పటము లేకపోతే అమ్మవారిని ఆవాహన చేస్తూ కలశం అయినా పెట్టవచ్చు. అది కూడా కుదరకపోతే మనం నిత్యదీపారాధన చేసుకొని పూజన చెయ్యొచ్చు. అమ్మ, ఈ దీపకాంతిని నీ రూపంగా భావిస్తున్నాను అని మనసులో అనుకొని 16 శుక్రవారాలు వారాహి మాత పూజ మొదలు పెట్టొచ్చు. ఇక్కడ ప్రధానంగా భక్తి ముఖ్యము. విగ్రహాలు ఫోటో ఖచ్చితంగా ఉండాలి అనే నియమం ఏమీ లేదు. కనుక మనము ఇంట్లో వెలిగించే దీపాన్ని వారాహి మాతగా భావించి వారాహి మాత పూజ మొదలు పెట్టొచ్చు. 2 సార్లు వచ్చే పంచమీ తిథిని మాత్రము మిస్ అవ్వకుండా వారాహి మాత పూజని గుండ్రంగా ఉండే 5 లడ్డూలను నైవేద్యంగా సమర్పించి దీపారాధన చేయాలి. అలాగే వారాహి మాతకు రాత్రి దేవత అనే పేరు కూడా ఉంది. కనుక వారాహి మాత పూజను సాధ్యమైనంత వరకు సాయంకాలం 6 గంటల నుంచి మొదలుపెట్టి 6 గంటల తర్వాత మొదలుపెట్టి మీ ఓపిక ఉన్నంత వరకు అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు. ఇంట్లో స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు భర్తతో కానీ పిల్లలతో కానీ దీపారాధన చేయించి పంచమీ తిథిని మిస్ అవ్వకుండా ఇంట్లో పూజ చేయించాలి. అమ్మవారికి పగటి పూజ కంటే సాయంకాలం పూజ చేయటం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయి. వారాహి మాత పూజ చేసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు. వారాహి మాత పూజకు పసుపు, కుంకుమ, అగరబత్తులు, దానిమ్మ పండు గింజలు, లడ్డూలు, అమ్మవారి చిత్రపటము, విగ్రహము, కలశము ఇవేవీ లేకపోయినా పర్వాలేదు. దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిని వారాహి మాతగా భావించి కూడా పూజ మొదలు పెట్టుకోవచ్చు. పువ్వులు ఖచ్చితంగా ఫలానా పువ్వులు పెట్టాలని రూలేమీ లేదు. ఏ పూలైనా అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారిని భూదేవి అంటారు. కనుక ఈ భూమి మీద ఏ పువ్వైనా, మన పెరట్లో వికసించిన ఏ పుష్పమైనా అమ్మవారికి చాలా ఇష్టము. పూల కోసము ప్రత్యేకంగా ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు. దానిమ్మ గింజలు 1 గుప్పెడు, లడ్డూలు 5 గుండ్రంగా ఉండాలి. ఇవి పూజలో తప్పనిసరిగా ఉండాలి. వారాహి అంటే కేవలము క్షుద్ర పూజలు అని అనుకునే వారికి ఒక చిన్న విన్నపము. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అమ్మవారు చల్లని తల్లి. ఒకరి వినాశనాన్ని కోరుకొని చేసే పూజ ఎప్పటికీ ఫలితాన్ని ఇవ్వదు. మనము బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలి అని అనుకునేవాళ్ళు మాత్రమే అమ్మవారి దయకు కృపలవుతారు, అమ్మవారి దయకు పాత్రులవుతారు. ఎప్పుడైతే నీ మనసులో చెడు ఆలోచనతో పూజ చేయాలి అని అనుకుంటారో వినాశనం అప్పుడే మొదలైందని అర్థము. ఇలా గనక ఈ వీడియోలో చెప్పిన విధంగా 16 శుక్రవారాలు అమ్మవారిని పూజిస్తే భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోరికలు తీర్చే తల్లిగా అన్ని విషయాల్లో తోడుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.